మనకు తెలిసిన ప్రపంచం కేవలం మన గ్రహం మాత్రమే. కానీ ఈ అనంత విశ్వంలో ఇంకో ప్రపంచం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనుషుల్లానే మరో గ్రహంలో జీవం ఉంటుందని, ఏలియన్స్ కూడా మనుషుల్లానే తెలివైన వారా కాదా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఏలియన్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళు కూడా మనుషుల్లానే తెలివైన వారా? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? వాచ్ ద స్టోరీ. విశ్వంలో దాదాపు 100 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని, ఒక్కో గెలాక్సీలో 100 కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ భారీ సంఖ్య ఆధారంగా ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వంటి వారు విశ్వంలో ఎక్కడో ఓ చోట జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువని చెప్పారు. కానీ ఈ జీవం సాధారణ సూక్ష్మజీవుల రూపంలో ఉంటుందా, లేక మనిషి కంటే తెలివైన జీవుల రూపంలో ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 1961లో శాస్త్రవేత్త ఫ్రాంక్ డ్రేక్ ఒక ఈక్వేషన్ను రూపొందించారు. దీన్నే డ్రేక్ ఈక్వేషన్ అంటారు. ఈ ఈక్వేషన్ ప్రకారం మన గెలాక్సీలో ఎన్ని తెలివైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన నాగరికతలు ఉండవచ్చో అంచనా వేస్తారు. ఈ ఈక్వేషన్లో గ్రహాల సంఖ్య, జీవం ఉండే అవకాశం ఉన్న గ్రహాలు, ఆ గ్రహాలలో తెలివైన జీవం అభివృద్ధి చెందే అవకాశం వంటి అంశాలు ఉంటాయి. కానీ ఈ ఈక్వేషన్ ఆధారంగా కొందరు శాస్త్రవేత్తలు విశ్వంలో వేల లేదా లక్షల నాగరికతలు ఉండవచ్చని అంచనా వేస్తే, ఇంకొందరు ఇది చాలా అరుదని చెబుతున్నారు. ఇక్కడే మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉంటే తెలివైన జీవులు ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు వారి నుండి ఎలాంటి సంకేతాలు పొందడం లేదు వంటి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వీటికి కొన్ని వివరణలు ఉన్నాయి. ఒకటి, తెలివైన జీవులు ఉన్నా వారు సాంకేతికంగా మనం ఊహించిన రేడియో సిగ్నల్స్ వంటివి ఉపయోగించకపోవచ్చని, లేదా వారి నాగరికతలు చాలా కాలం క్రితం నాశనమై ఉండవచ్చని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం జీవం ఉండడమే కాదని, తెలివైన జీవం అభివృద్ధి చెందడం చాలా అరుదైన విషయమని వాదిస్తున్నారు. భూమిపై జీవం దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, కానీ తెలివైన జీవం అంటే మనిషి చాలా ఆలస్యంగా దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. ఇది ఒక గ్రహానికి సంబంధించి జీవన గడువులో చాలా చిన్న సమయమని, ఈ ఆలస్యమైన అభివృద్ధి ఆధారంగా కొందరు శాస్త్రవేత్తలు తెలివైన జీవం అభివృద్ధి చెందడం చాలా కష్టమైన, అరుదైన ప్రక్రియ అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల ఒక అధ్యయనం ఈ ఆలోచనను సవాల్ చేస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం మానవ తెలివి అనేది భూమి యొక్క జీవావరణం, అనుకూల పరిస్థితుల్లో సహజంగా అభివృద్ధి చెందిన ఫలితం కావచ్చని, అంటే ఒక గ్రహంలో ఆక్సిజన్, నీరు, పోషకాలు వంటి సరైన పరిస్థితులుంటే తెలివైన జీవం అభివృద్ధి చెందడం అంత అసాధ్యం కాదని చెబుతున్నారు. ఒక నాగరికత మనిషి కంటే చాలా ఎక్కువ కాలం జీవించి సాంకేతికంగా అభివృద్ధి చెందితే వారు మనకంటే చాలా తెలివైన వారై ఉండవచ్చని చెబుతున్నారు. కార్దషేవ్ స్కేల్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం ఒక నాగరికత తమ నక్షత్రం యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే స్థాయికి చేరుకుంటే వారు ఊహించలేని స్థాయిలో అభివృద్ధి చెందిన వారై ఉంటారు. ఇలాంటి నాగరికతలు డైసన్ స్పియర్ వంటి భారీ నిర్మాణాలను నిర్మించగలవు. ఇవి ఒక నక్షత్రం యొక్క శక్తిని సేకరించడానికి ఉపయోగపడతాయి. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు దశాబ్దాలుగా రేడియో సిగ్నల్స్ ద్వారా ఏలియన్ సంకేతాలను వెతుకుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలాగే స్టీఫెన్ హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు ఏలియన్స్ మనకంటే చాలా అభివృద్ధి చెందిన వారైతే మనం వారికి బ్యాక్టీరియా లాంటి వారిగా కనిపించవచ్చు, ఇది మనకు ప్రమాదకరం కావచ్చు అంటున్నారు. మొత్తంగా శాస్త్రవేత్తలు ఏలియన్స్ విషయంలో 2 దృక్పథాలను పరిగణిస్తున్నారు. ఒకవైపు కొందరు శాస్త్రవేత్తలు విశ్వం యొక్క భారీ పరిమాణం కారణంగా తెలివైన జీవం ఎక్కడో ఒక చోట ఉండే అవకాశం ఉందని చెబుతుంటే, ఇంకొందరు తెలివైన జీవం అభివృద్ధి చెందడం చాలా అరుదైన ప్రక్రియ కావచ్చని, మనం బహుశా విశ్వంలో ఒకే ఒక్క తెలివైన నాగరికత కావచ్చని చెబుతున్నారు. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి ఆధునిక సాంకేతికతలు గ్రహాల వాతావరణంలో జీవ ఆనవాళ్లను కనుగొనే అవకాశాన్ని పెంచుతున్నాయి. K2-18b అనే గ్రహంపై జీవ ఆనవాళ్లు ఉండవచ్చని ఇటీవల అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే వేరే గ్రహాలపై తెలివైన జీవం ఉండే అవకాశం గురించి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. కానీ విశ్వం పరిణామం, ఆధునిక టెలిస్కోప్ల సామర్థ్యం, జీవం గురించి అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.